నీ అమ్మ బాడీ షేక్ అవుతున్నదేం రా భయ్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. మేము టీవీ ఛానల్ నుంచి వచ్చినాము. నేను రిపోర్టర్ని. ఇప్పుడు తాగడం వల్ల దుష్పరిణామాల గురించి మీ అభిప్రాయం చెప్పండి. సార్ నేను చెప్తే మరి టీవీలో వస్తా సార్ నా బొమ్మ. నంబరేక్ వస్తుంది. నంబరేక్ సూపర్ వస్తుంది సార్. మరి చెప్తే ఏమన్నా ఇస్తారా సార్? 100 రూపాయలు ఇస్తా సార్. 100 రూపాయలు కుదరదు సార్. కనీసం 220 అని ఇవ్వాలా సార్? సరే ఇస్తా, చెప్పు. చెప్తా. ఇప్పుడు తాగుడు గురించే కదా సార్? తాగుడు గురించి. ఈ తాగడం వల్ల ప్రతిరోజు ప్రతి ఇంటింట్లో ఈ మగ వాళ్ళందరూ చెడిపోతున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ వీధి పాలవుతున్నాయి. భార్యకు, భర్తకు, తండ్రికి, కొడుకుకు, అన్నకు, తమ్ముడికి, మామకు, అల్లుడికి ఈ అందరికి లొల్లిపెట్టి ఈ తాగడం వల్ల పిల్లలకు కూడా పాలు దొరుకుతలేవు కానీ మందు దొరుకుతున్నది. నీళ్ళ కరువు అవుతుంది. ఈ దేశమంతా, ఈ ప్రజలంతా పెద్ద కుటుంబ పెద్ద పోరాటం చేయాల ఈ తాగుడు వల్ల సార్. ఇంకా ఈ తాగుడు వల్ల సార్ ఎన్నెన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మన దేశమే ఆగమైపోతుంది సార్. ఎందుకన్నా మంచి ఈ మనం అందరం కలిసి తాగుడు గురించి ధర్నా చేయాలి సార్. దేశం బాగుపడుతుంది. మన దేశం అభివృద్ధి చెందుతుంది సార్. అభివృద్ధి చెందుతుంది సార్. చాలా చాలా బాగా చెప్పారు సార్. బాగా చెప్పింది సార్. సూపర్ చెప్పారు సార్. మంచి సార్. సార్ సార్ పైసలు ఇస్తున్నారు కదా సార్. చిల్లర లేవు కదా సారు? నేను అనుకున్న దాకంటే చాలా బాగా చెప్పినావు. ఉంచుకో సార్. అబ్బా ఇప్పుడు 500తో నువ్వు ఏం చేస్తావు? అబ్బా ఏం ఆడతారు సార్ మీరు? పొద్దున్న నుంచి నోరు ఎనుకోపోయింది సార్. ఓళ్ళు దొరుకుతారా అని ఎదురు చూస్తున్నా సార్. దేవుడు పంపించాడు వచ్చినావు సార్. నువ్వు నా పాలిటి దేవుడివి. నాలుగు ఎండిపోతుంది. పోయి ఒక్క కోట లాగిచ్చేస్తా సార్. ఇక ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అరే ఏంద్రా భయ్, ఇప్పటిదాకానేమో తాగడం వల్ల దుష్పరిణామాల గురించి అంత బాగా చెప్పి ఇప్పుడు మళ్ళా తాగుతావంటేంద్రా? నీకేం గుర్తు చెప్పు. ఏదైనా చెప్పచ్చు. నాలుక పిడిస కట్టిపోతున్నాయి. పోతానే దుకాణం అంత అయితే నా బాడీ షేక్ అవుతున్నది. నీకేమెరక?